హాయ్ గాయ్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 39 డే 38లో భాగంగా మన మ్యాడ్ కప్లో ఎవరో మాట్లాడుకుందామమ్మ. మరి మీ మ్యాడ్ కప్లో ఎవరనేది కింద కామెంట్ చేయండి. నా మ్యాడ్ కప్లో వచ్చేసి నౌకరాజు ఆస్యమమ్మ. ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. సో ఎందుకు ఏంటని మాట్లాడుకుంటే నౌకరాజు తన అగ్రెషన్ని, తన యాటిట్యూడ్ని, తన టెంపర్ని ఈ వీక్ చాలా తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఆసియా ఏడవకుండా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంది. అలాగే వాళ్ళ మధ్య ఉన్న బ్యాలెన్స్‌లో ఎవరు ఇవ్వలేదు. బ్యాలెన్సే ఇచ్చారు. సో, మంచిగా అది కూడా మహేష్, సాంద్ర ఫస్ట్ 3 వీక్స్ అబ్జర్వ్ చేసింది ఇచ్చారు. అలాగే స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో నూకరాజు కష్టపడి పట్టు విడగని విక్రమార్కుడిలాగా చివరి వరకు పోరాడి, ఆడి ఆశయకిచ్చి, ఆశయ ఎళ్లి చిటికలో తీసుకొచ్చి చిటికలో గెలిపించేసింది. ఇది వాళ్ళిద్దరి మధ్య మ్యాడ్‌నెస్‌కి సూపర్ అనిపించింది. గేమ్స్ పరంగా వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు. అందుకని నా మ్యాడ్ కప్‌లో వచ్చేసి ఈ ఎపిసోడ్‌కి నూకరాజు అండ్ ఆసియా. మరి మీ మ్యాడ్ కప్‌లో ఎవరో కింద కామెంట్ చేయండి మామ. అలాగే మన ఛానెల్‌లో ఎపిసోడ్ 39 డే 38కి రివ్యూ అయితే ఇచ్చాము. రివ్యూ అనాలిసిస్ కింద లింక్ ఇచ్చాను. వెళ్ళండి చూడండి. అక్కడ కూడా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ఉంటాము నెక్స్ట్ వీడియోకి. బై టాటా.